క్రిస్మస్లోని సందేశం, వాట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ క్రిస్మస్? యాక్చువల్లీ పీపుల్ ఆర్ సెలబ్రేటింగ్ లైక్ ఎనీథింగ్. బాగా పండుగ చేసుకుంటున్నారు కదా, మంచిదే కదా. అసలు వాట్ ఈస్ యాక్చువల్ మెసేజ్ ఆఫ్ క్రిస్మస్? దేవుడే నరుడై దీనుడై దిగి వచ్చినటువంటి మహామహిమ గల దేవుడు, మట్టి భూమి మీద అడుగుపెట్టినటువంటి ఆత్మైన దేవుడు శరీరముగా మారినటువంటి సన్నివేశంలో అసలు ఏమిటి సందేశం? క్రిస్మస్లోని సందేశం అనేది ఈ సందేశం యొక్క టైటిల్. ప్రభువుకు స్తోత్రమనో, అవుననో, ఆమెననో, స్తోత్రం, బొత్తిగా స్పందన లేని పరమభక్తులందరికీ వందనాలు. ఎక్కువగా పండుగలు చేసుకోకుండా అలసిపోతున్నారు, ఆరాధించకుండా ప్రశాంతంగా ఆరాధించడానికి సరిపడ ఓపికను మిగిలించుకోండి. దేవునికి స్తోత్రం కలుగునగా. కొంతమంది కన్నులు ఎట్లున్నాయంటే దేవుని బిడ్డలారా, స్లాబ్ వేయటానికి సెంటరింగ్ రాడ్లు పెడతారు తెలుసా. వాళ్ళ కనురెప్పలకి అవి అవసరం, వాలిపోతున్నాయి, రాలిపోతున్నాయి. కనుక మరి ప్రభు కృపలో ఒక 5 రూపాయలు జెండు బాంగు కొనుక్కొని కళ్ళలో పెట్టుకోండి, ఇద్దరును జయించండి. ఈనాటి ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యం చదువుదాం. చిన్నప్పుడే కంటదా పెట్టేసిన వచనంగా దాన్ని పక్కన పెట్టారు. మీ అందరికీ క్రీస్తు జననదిన ప్రత్యేక శుభాలు తెలియజేస్తూ ఒక ప్రాముఖ్యమైన సందేశాన్ని మీ దగ్గరకు తెస్తున్నాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుణ్ణి అనుగ్రహించెను. ఇందులో సందేశం ఏమిటంటే, దేవుడు ప్రేమించాడు గనుక ఇచ్చేశాడు అనండి. అంటే క్రిస్మస్ మెసేజ్ ఏంటంటే ఇవ్వటం అనండి. మళ్ళీ మీరు డబ్బుల దగ్గరికి పోయారు, ఆ దరిద్రం మనకి ఎప్పుడు లేదు. మీకు అర్థమైందా? నేను కొన్ని సంవత్సరాలుగా నెత్తి నోరు బాదుకొని చెప్తున్నాను, మనం ఏ సంఘారాధనలు కూడా ప్రత్యేక కానుకల పాట, కానుకల ప్రార్థన, కానుకల సేకరణ ఈ తతంగం ఉండదు. అది మనకు సకల కార్యములో చిట్ట చివరి ప్రాధాన్యం. కానీ ఈ రోజున మొదట చెప్తున్నది ఏమిటంటే, ఇవ్వాల్సిన సకల అర్పణలో చివరి అర్పణే కానుక, డబ్బు. దానికన్నా ముందు 6 ఉన్నాయి. ఎన్నోసార్లు మీకు మనవి చేశాను. కాబట్టి ఇచ్చుట అనగానే జఫన్యా గారు కూడా గివింగ్లోకి వచ్చేసారు అని కొత్తగా ఎవడు క్రిస్మస్కు మించిన పండుగ చేసుకో అక్కర్లేదు. సత్యం ఏమిటంటే దేవుని బిడ్డలారా, నీవు ఇవ్వాల్సినటువంటి నీ హృదయం, ఆమేన్, నీవు ఇవ్వాల్సినటువంటి నీ దేహం, ఆమేన్, నీవు ఇవ్వాల్సినటువంటి సమయం, నీవు ఇవ్వాల్సినటువంటి మహిమ, నువ్వు ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత, ఆఖరణ ఎడుసుదు రూపాయో పాపాయో సంద, ఇవన్నీ మనేసి కట్టలు కట్టలేసేస్తే ఎవరికి కావాలి, ఎవడు తీసుకుంటాడు, చిచ్చి అన్నాడు యేసు ప్రభు. ప్రాధాన్యత ఏదండి, ప్రాముఖ్యమైనది ఏదండి? దేవుని వాక్యం ప్రభు మాట్లాడుతున్నాడు నీతో స్పష్టంగా. ప్రభు సెలవిస్తున్నమాట, దేవుడు ఎంతో ప్రేమించాడు కాబట్టి సొంత కొడుకును ఇచ్చేసాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాక తన అద్వితీయ కుమారుని విశ్వసించిన, ఇంత పడుకుంది కదా, దాని ఒక ముక్కలో చెప్పనా, దేవుడు నన్ను ఎంతో ప్రేమించాడు కనుక తన ఏకైక కుమారుని నాకు ఇచ్చేశాడు. నేను వాక్యాన్ని మార్చానా? కొంచెం క్లుప్తంగా చెప్పాను అంతే. ఈ మాట నువ్వు రోజు అనుకోవాలి. ఎక్కడ స్టార్ కనపడితే గబుక్కుని అని వేసుకుంటాం కదా, దరిద్రం అని. లెంపలేసుకోవటం, ఏలుగురికి వేసుకోవటం ఈ సండే స్కూల్ పనులు కాదు. నీకు అనుక్షణం మనసులో ఉండాల్సింది ఏంటంటే, దేవుడు నన్ను ఎంత ప్రేమించకపోతే సొంత కొడుకు నాకు ఇచ్చేస్తాడు. సో దేవుడు లోకమనే అలా నేనేం చదువుకున్నా తెలుసా, దేవుడు నన్ను ఎంతో ప్రేమించను అందుకై నాకు తన ఏకైక కుమారుని ఇచ్చేసాను. అంటే ప్రేమ ఇస్తుందండి, ప్రేమ అనేది ఇస్తుందండి. ప్రేమ ఎక్స్పెక్ట్ చేయదు, ప్రేమ కోరుకోదు, ప్రేమ అపేక్షించదు, ప్రేమ ఇవ్వడానికి ఇష్టపడుతుంది. అది ఏ ఎక్స్టెంట్కి వెళ్ళిందంటే తన సొంత కుమారుని, ఏకైక కుమారుని మనకి ఇచ్చేసి అంతవరకు వెళ్ళింది. సో ద మెసేజ్ ఆఫ్ క్రిస్మస్ ఈస్ గివింగ్ ఆల్ ద టైమ్. క్రిస్మస్ యొక్క సందేశం ఏంటంటే ఇచ్చుట. అనండి గట్టిగా. నేను మరలా చెప్తున్నాను, ఇచ్చుట అనే దగ్గర మళ్ళీ 0 చుట్టుకొని యెఫన్యా గారు కూడా దీంట్లోనే పడ్డారు అని పిచ్చి పండగ చేసుకోనక్కర్లేదు. ఇవ్వాల్సిందే. అది కానుకైతే 7వ స్థానం, దానికన్నా ముందు 6 ఉన్నాయి. ముందు మారు మనసు పొందు, దేవునికి స్తోత్రం.
ఆమెన్, హల్లెలూయా. కాబట్టి మనము దేవునికి ఏమి ఇద్దామని చెప్పండి? మన హృదయాన్ని ఇద్దాం, ఆమెన్. మన దేహము కూడా ఇద్దాం, ఆమెన్. మన సమయాన్ని ఇద్దాం, మొదటి ప్రాధాన్యతని ఇద్దాం, మహిమనంతా ఇద్దాం. వీలైతే మన గృహాలు, మన స్వాస్థ్యాలు దేవుని సేవకిద్దాం. సుమారు 5 ఏళ్ళుగా మనం ఇక్కడ అప్పనంగా కూర్చొని ఆరాధన చేసుకుంటున్నామంటే కుటుంబం ఇవ్వబట్టేగా. దేవునికి స్తోత్రం. అందుకనే వీలైతే అన్న మాట వాడాను మీకోసం. మళ్ళా చెప్తున్నాను, గతంలో బిబ్లికల్ ఫైనాన్సెస్ అనే ఒక సబ్జెక్ట్ చెప్పినప్పుడు యూట్యూబ్లో ఉంటుంది, మీరు చూసుకోండి. యేసుక్రీస్తు రెండవ రాకడ నమ్ముతున్న వారైతే మీకు సొంత గృహాలు ఎందుకు అని ఒక అయ్యగారు నా మీద పడ్డారు. నువ్వు అపోస్తుల బోధలో ఉంటే స్వగృహం కట్టుకోమని చెప్పవు, నువ్వు కూడా కట్టుకోవు. నువ్వు మంచి ఇల్లు కట్టుకొని మళ్ళీ అపోస్తుల బోధ అంటావేంటా అని నా మీదకి వచ్చాడు ఒక ఆయన. అదేమిటి సార్, అపోస్తుల బోధలో ఉంటే ఇల్లు కట్టుకోకూడదా అని అడిగాను నేను. అపోస్తుల కార్యాలను చదవలేదానేమో అన్నాడు. చదివాను సార్ అన్నాను. మరి చర స్థిర ఆస్తులు అమ్మి ఇచ్చేశారని లేదా? ఉంది సార్. నేను కూడా ఇచ్చాను సార్. మరి ఇల్లాగా ఉంది, ఇచ్చకూడదు ఉంది సార్ అన్నాను. అంటే ఎట్ట కుదురుద్ది అన్నాను. అప్పుడు అయ్యగారికి 1 కోటి రూపాయలు ప్రశ్న వేశాను. భక్తులందరికీ ఉపయోగపడుతుందని చెప్తున్నాను. ఆదిమ సంఘములోని క్రైస్తవులు తమ చర స్థిర ఆస్తులమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారనే మాట సత్యమే. దాన్ని 100% నమ్ముతున్నాను. దానికి ఏం వ్యాఖ్యానాలు జోడించడం లేదు, అక్షరార్థంగా అలా జరిగిందని నేను నమ్ముతున్నాను. ఆల్ రైట్, నెక్స్ట్. కాబట్టి ఇప్పుడు మీరేమందరూ ఆదిమ సంఘ క్రైస్తవులు ఎవరికి స్వగృహాలు లేవు, అద్దె కంపల్లోనూ సత్రాల్లోనూ బతికారంటారా? ఓ దుందుడుగా అడ్డగోలుగా వ్యాఖ్యానం చేసేయటం కాదు. మైకెట్టుకొని ఒక మాట మాట్లాడే ముందు 100 రకాలుగా ఆలోచించాలి, అన్ని వైపులకు చూడాలి. లేఖనాలు కోట్ చేయటం కాదు, లేఖనాలను గ్రహించాలి. కంటతప్పటి రెఫరెన్స్లో వల్లి వేయటం కాదు. పొద్దున్న వస్తాడు పగనేసుగాడు బడుపుకలు, ఆడు కూడా బోల్డ్ మాటలు చెప్తాడు కంటతగా. టప 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 చెప్తే మెమరీ పవర్ పెరిగినట్టు కానీ విశ్వాసం పెరిగినట్టు కాదు. అదొక సాధన. ఒకడేమో దేశాల పేర్లు చెప్తాడు, ఒకడు ముఖ్యమంత్రుల పేర్లు చెప్తాడు, ఒకడేమో రాజధాని పేర్లు చెప్తాడు, ఆడెవడమని అకౌంట్ నెంబర్లు చెప్తాడు టీవీలో. ఒకడికో ప్రాక్టీస్ ఉంది. దేవునికి స్తోత్రం. నీ ప్రాక్టీస్ రెఫరెన్స్లు అంతే. విషయం ఏమిటో, ఆదిమ సంఘ కాలంలో సంఘానికి చాలా వ్యతిరేకత ఉందండి. ఎక్కడ సంఘాలు పెట్టనివ్వలేదండి, మందిరాల వారు కట్టలేదండి. వారు ఇంటింట కూడుకొనుచు అనండి ఒకసారి. ఎవడింట్లో? పిలాతు ఇంట్లోనా? ఆనాటి సమాజ మందిరపు అధికారి ఇంట్లోనా? ప్రధాన కొంపలు ఎవరు రానిస్తాడు ఎవడ కొంపలోకి? వ్యాఖ్యానం చేసేటప్పుడు ఆలోచించొద్దా? ఆదిమ సంఘం అంతా ఎలా, ఆ కాలం అంతా ఎలా గడిచింది? సరైన మందిరాలు లేవండి. ఎక్కడో 1-6 సమాజ మందిరాలు ఉండేవి, పెద్ద పెద్ద సినగోగ సరేవారు, అంతకుమించి ఏమి లేవు అప్పుడు. పోనీ ఆ సినగాగ్స్లో ఇల్లు కూడుకుంటాక అవకాశం ఉంటుందా? ఏదో కొండకొచ్చు ఛాన్స్. పేతురు చెరసాలలో పడ్డాడు, బయటకు వచ్చేప్పటికి ఎవరింటికి వెళ్ళాడు? యోహాను తల్లిన మరింటికి వెళ్ళాడా? పౌలు చెరలోంచి బయటకు వచ్చాడు, ఎక్కడికి వెళ్ళాడు? లూదియా ఇంటికి వెళ్ళాడా? లూదియా ఏమంది? అయ్యా మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్ళనుంది కానీ ఇల్లు లేదుగా అయ్యా అన్నా. నేను దేవుని యందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే మా ఇంటికి వచ్చి ఉండండి అయ్యా. హల్లెలూయా. మరి అది కరెక్ట్, ఇది కరెక్ట్, 2 కరెక్టే అంటే అర్థం ఏంటి? దేవుని కృపలో ఒక మనిషికి 60 గజాల్లో ఒక ఇల్లే ఉంటుందా? మాట్లాడరే. ఆదిమ సంఘములో కానీ ఇప్పటి సంఘంలో ఎవరికైనా ఒక్క ఇల్లు కూడా లేని వారు ఉన్నారు, అనేక ఇల్లులు కలిగిన వారు కూడా ఉన్నారు. అప్పుడున్నారు, ఇప్పుడు ఉన్నారు. కాదంటారా? అన్నప్పుడు ఏం చేశారు? తమ నివాసయోగ్యమైన నివాస అవసరానికి ఒక ఇల్లు ఉంచుకున్నారు. ఎక్స్ట్రా అవన్నీ అమ్మి పడేసి సేవకి ఇచ్చేసారు. అంతే తప్ప ఉన్న ఒకటి అమ్మేసి సేవకి ఇచ్చేసి వాళ్ళు రోడ్లు పక్కన పడుకుండ్రి, చెట్ల కింద దుప్పట్లు చుట్టూ కట్టుకుని ఉండిరి, సత్రములోనే బతికిరి.
ఆదిమ సంఘము ఇళ్లను అమ్మి సేవకిచ్చిన పిదప వారు నిరాశ్రయులు అయ్యుంటే, వారికి స్వగృహాలు లేకపోయిండుంటే ఈ రోజున సేవ ఎక్కడ జరిగేది చెప్పండి మీరు? ఒక పక్కనేమో వ్యతిరేకతలా, ఒక పక్కనేమో మందిరాలు లేవా, ఎక్కడికి వెళ్తే అక్కడ అపోస్తులు కొట్టి తరిమారా. మరి సంఘం ఎక్కడ కాపాడబడిందండి? ఆయా విశ్వాస గృహాల్లోనే ప్రార్థనలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. వీళ్ళు అక్కడక్కడికి వెళ్ళి వాళ్ళని బలపరుస్తూ వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు సేవకులు. ఆది అపోస్తుల సంఘములో కూడా విశ్వాసులకు గృహాలు ఉండేవి. ఆ గృహాలలోనే ఎక్కువ సేవ జరిగింది. అక్కడే చాలా ఆత్మలు రక్షించబడ్డాయి. ఆనాటి సంఘము ఎక్కడికెక్కడ మందిరాలు కలిగి లేదు, ఆయా ఇళ్లల్లోనే సర్వైవ్ అయింది. అర్థం చేసుకునే వాళ్ళు ఒక దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకా సింపుల్గా చెప్పనా, ఆ రోజు సంఘములో ప్రజలందరూ వేల కొలది కానుకలు వేసిరి. అంటే అర్థం ఏంటి? తెల్లవారు నుంచి అడుక్కుని తిండ్రి అనే. ఉండాలిగా చెప్తాక మరి పద్ధతి. సమృద్ధిగా దేవునికి ఇచ్చారు, అయినా వారు కలిగి ఉన్నారు. నేను అన్నాను, సాధారణంగా మానవ జీవిత అవసరాలకు సరిపడా ఉంచుకోండి. ఇంకా ఉంటే కనుక దేవుని రాజ్యం కొరకు ఆలోచించండి. నేనంత ప్రాక్టికల్గా మాట్లాడడం వల్ల గాలిలో తేలటం, ఊహల్లో విహరించడం నాకు కుదరదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దొరికిందే 10,000 హల్లెలూయా అని చెప్పేసి లాగేసేసి అంతా జోబులు వేసుకోవడం అలవాట్లేదు నాకు. మన బిడ్డ ఒకటి గుంటూరులో ఉంటుంది, ట్రెజరీ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది. రోజు కోట్ల రూపాయలు చూత్తవే కానీ తీసుకోవటం ఒక 50,000 నెలకి. 50,000 రూపాయలు మా ఇద్దరు పొలానికి ఎందుకని చెప్పి 25,000 రూపాయలు పట్టుకొని సందా ఇచ్చింది. నేను అడిగాను, ఏమిటమ్మా అంటే గబుక్కుని దశమ భాగం అనింది. దశమ భాగం 25,000 అంటే మరి నీ జీతం 2,50,000 పైన ఉందా తల్లి అని అడిగాను. అబ్బాయి లేదండి 50,000 అంది. మరి ఇది 50% అవుతుంది కదా, దశమ భాగం అవుతుంది కదా అన్నాను. అంటే మా ఇద్దరికి ఇద్దరేనండి మేము, నేను నా భర్త, మాకు 25,000 సరిపోతాయి, ఇంకేం చేసుకుంటాం, 25,000 దేవుని రాజరికి ఇస్తాం. ఓకే, వెరీ గుడ్, నీ సమర్పణ చాలా మంచిది, అభినందిస్తున్నాను. కానీ మరి నీకు స్వగృహం ఉందన్నాను. లేదండి అన్నాను. మరి ఎక్కడ ఉన్నాను? అద్దె కొంపలో ఉన్నాను. ఆ ఇంట్లో ప్రార్థనలు జరిగితే మీ ఓనర్స్ ఒప్పుకుంటారండి. వాళ్ళు ఒప్పుకోరండి బాబు, మనకి ఎందుకు నీ బతుకు, ఓ ప్రార్థన పెట్టుకుంటా లేదు, నీకు దిక్కు దివానం లేదు. దైవజనుడు వస్తే ఎక్కడ ఉండాలా? పరిశుద్ధులకు ఆతిథ్యం ఇచ్చే ఆశ లేదా? పరిశుద్ధులకు ఆశ్రయం ఇచ్చే లేదా? సంఘము కూడుకొని ప్రార్థించే గృహం ఉండాలని లేదా? మరి అద్దెలలో ఇవన్నీ కష్టం కదండి. మరి అందుకాక చెప్పేదో చిన్న కొంప కట్టుకోమని. బాబాయ్ మీ కానుకిత్తంటే క్లాస్ బీకి ఇవ్వలేవు, ఇదేంటంటే బాబా అంది. చెప్పాను, నమ్మకంగా దశంభాగం వేయి, ఆ 10,000కి ఇంకో 5,000 కలుపుకొని లోన్ పెట్టుకొని ఈఎంఐ కొట్టుకొని కొంప కొట్టుకో అని ఒక రేంజ్లో క్లాస్ తీసుకుంటే దెబ్బకు లోన్ పెట్టింది. ఇప్పుడు ఇల్లు కొట్టుకుని దేవుని స్తోత్రం. నేనేమన్నాను? ఓపెనింగ్ అని చెప్తున్నాను, ఇబ్బంది ఏం లేదు, వినండి. రాబోయే దినాల్లో ఈ పాటి అవకాశాలు కూడా మందిరాలకి, సంఘాలకి, సభలకి అనుకూలత ఉండని వ్యతిరేక దినములు వస్తున్నాయి. అప్పుడు విశ్వాసులకే స్వగృహాలు లేకపోతే కనీసం చిన్న ప్రార్థన పెట్టుకుని దిక్కు కూడా ఉండదు. తెలివితేటలుగా మాట్లాడడం కాదు, దేవుని రాజ్యము కొరకే, ప్రజలను రాకడకు సిద్ధపరచడం కొరకే విశ్వాసులకు స్వగృహాలు ఉండాలి. ఆంధ్ర తెలంగాణ విడిపోయిన మరుక్షణం విజయవాడలో కొంపలంటే వలస వచ్చేసారు హైదరాబాద్ జనం అందరూ. ఇళ్ళకి డిమాండ్ వచ్చేసింది, అద్దెలు పెంచేశారు. ఓకే, కానీ అద్దెకి టులెట్ బోర్డు ప్రతి కింద 80% క్రైస్తవులకు ఇవ్వము అని బోర్డులు పెట్టారు విజయవాడ చుట్టుపక్కల. ఎంత దుఃఖం, ఎంత ఏడ్చానో దేవుడికి తెలుసు. టులెట్ బోర్డు కింద ఖచ్చితంగా క్రైస్తవులకైతే ఏమో. అప్పుడు నేను అంటాను, నువ్వే క్రైస్తవుడు అయ్యి నువ్వే 4 పోర్షన్లు కంపు కట్టుకుని ఉండుంటే, క్రైస్తవుడైనందుకే ఇల్లు లేని వాళ్ళకి నువ్వు ఇచ్చేవాడుగా, ఆ రకంగా 10 మందికి దీవెన అయ్యేవాడుగా. అర్థమైన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విషయం బోధపడిందా? ప్రభువుకి స్తోత్రం చెప్పండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దాన్ని సింపుల్గా ఏం చెప్పుకున్నాం మనం? దేవుడు నన్ను ఎంతో ప్రేమించను గనక తన సొంత కొడుకును నాకు ఇచ్చేశాడు.
ప్రేమ ఇస్తుంది. అనండి, ప్రేమ. ద క్రిస్మస్ మెసేజ్ ఈజ్ గివింగ్. సొంత కొడుకుని ఇవ్వడానికి వెనుకాలేదంటే నువ్వు ఇంకా లెక్కలేసుకుంటావు అమాయకంగానో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభుకి స్తోత్రం చెప్పండి. నెక్స్ట్ పాయింట్ ద మెసేజ్. క్రిస్మస్ సందేశం ఏమనగా ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యారా బైబిల్ తెచ్చుకోవడం మానేసావా పెద్దడా? గాని మనుష్యుని పోలిక దాసుని స్వరూపం రిక్తునిగా చేసుకొని తగ్గించుకున్నాడు. స్తోత్రం చెప్పండి. నేను మీకు చేసే మనం ఏమిటంటే ద క్రిస్మస్ మెసేజ్ ఈజ్ హంబుల్నెస్. ఆమేన్. క్రిస్మస్ సందేశం ఏంటి తెలుసండి? తగ్గించుకోవటం. దేవునితో సమానముగా ఉంటే విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు కానీ మనుషుని పోలిక, అక్కడి నుంచి దాసుని స్వరూపం, అక్కడి నుంచి రిక్తునిగా మారిపోయి సిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించేసుకున్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడండి బాబు? అది ఎప్పుడైనా వేరే శుద్ధీకరణ కూటం పెట్టి ఇలాంటివి చెప్పొచ్చు కదా. క్రిస్మస్ సందేశం మంచి మంచి చెప్పొచ్చు కదా. ఇది క్రిస్మసే. క్రీస్తు యేసుకెళ్ళిన మనసు మీరును కలిగి ఉండండి, ఆయన అన్నీ వదిలేసుకుని వచ్చాడు బాబు అని చెప్తున్నాడు. అవునా కదా? అంటే క్రిస్మస్ సందేశంలో ప్రధానమైనది తగ్గింపు. క్రిస్మస్ పేరు మీద ఆడంబరాలు ఏమిటో, ఘనతలు ఏమిటో, సత్కారాలు ఏమిటో, సన్మానాలు ఏమిటో, హెచ్చించుకోవడం ఏమిటో, ప్రదర్శించుకోవడం ఏంటో, ఈ అలంకరించుకోవడం ఏంటో, ఈ తలుకు బెలుకులు ఏమిటో నాకు అర్థం కాలేదు భక్తులారా. అకస్మాత్తుగా నిశ్శబ్దం అయిపోయారు భక్తులు. దేవునికి స్తోత్రం. అంచేత సత్యాన్ని గ్రహించండి, కొంచెమైనా ఆలోచించండి. నిజమే కదా అని మీకు అనిపిస్తే చాలు. రియలైజేషన్ లీడ్స్ టు రిపెంటెన్స్, రిపెంటెన్స్ కాజెస్ రివైవల్. దేవునికి స్తోత్రం కలుగునగా. ఉద్యమం వచ్చేస్తుందంటే దేవునికి స్తోత్రం కలుగునగా. అందుచేత నీకు మనవి చేస్తున్నాను, క్రిస్మస్ మెసేజ్ అని తెలుసా? తగ్గించుకోవడమే. దేవునితో సమానంగా ఉండే భాగ్యం వదిలేసుకున్నాడు, దేవుని పోలికను వదిలేసుకున్నాడు. మనుషుని పోలిక, దాసుని స్వరూపం రిక్తునిగా మారి శిలువ మరణం పొంది అంత తగ్గించుకున్నాడు. ఎంత తగ్గించుకోగలవో అంత తగ్గించుకోవటమే క్రిస్మస్ సందేశం అండి. నీకున్న పొజిషన్ కానీ, ధనమును కానీ, ఘనతను కానీ, ఆ పొజిషన్ని కానీ, మెయింటెనెన్స్ కానీ కొంచెం తగ్గించుకోగలవా? నీ క్రిస్మస్ కొంచెమని ఎక్కినట్టు. చిత్రం తెలుసా? పొత్తి పొత్తి గుడ్డలతో చుట్టబోడి పశుల తొట్టిలో పారుండ పెట్టబాడి అని పాడేవుడు డ్రెస్ 50,000. What has to match your deeds, no? Don't you feel that? ఏటో నాకు అర్థం అవుతుంది. దేవుడే దీనుడై నరుడై మరి తమరా నువ్వు నరుడివే దేవుడు అంత ఫీల్ అయిపోతావు. అదేంటి క్రిస్మస్ అంటే నాకు అర్థం అవ్వదు. మనకున్న యాక్చువల్ పొజిషన్ నుండి ఇంకా తగ్గటమే క్రిస్మస్ కదండి. మరి లేని దాన్ని తగిలించేసుకోవటం, పేరుకు ముందు రెవరెండ్ అంటే మళ్ళీ అదేంటో నాకు అర్థం అవ్వదు. హోలీ అండ్ రెవరెండ్ ఈజ్ హిస్ నేమ్ అన్న బైబిల్లో రాయబడింది. రెవరెండ్ అనున్నది ఆయన నామము. యావేషమ్మ, యావే నిస్సిలాగా రెవరెండ్ కూడా ఒక నామం అయింది, ఒక పేరు, ఒక బిరుదు అయింది. నువ్వు పెట్టేసుకుంటే ఎలా కుదురుతుంది? ఒక పెద్ద దైవజనుడు ఇక నాతో వాదించలేక నా పక్కనోడితో తగులుకున్నాడు. అంటే క్యారమ్ బోర్డులో చూడు అన్నీ గోడ కొట్టుకొని, నేరు కొట్టుకుంటూ గోడ కొడతాడు ఒకడు. ఈడు అది గోడ కొట్టేవాడు, ఈడిటు కొడుతున్నాడు. ఏం కొడుతున్నాడు అంటే, రెవరెండ్ అంటే గౌరవనీయుడనే భావం అండి. నా దృష్టిలో మీరు గౌరవనీయులు, నాకు అందుకే మిమ్మల్ని అన్నాను. తప్పేమిటి? నాకు ఆ భావం లేదు. గౌరవనీయుడు అంతే, పొచ్చినట్టు కాదు. మీరు అనుకుంటారు అలాగా. టపా 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 14 రెపలు తీసే నేసి రక్తం వేచి. ఆ రెవరెండ్ అన్న పదాన్ని హీబ్రూలో ఏ పదం వాడాడు, దాన్ని ఎక్కడెక్కడ వాడాడు? కేవలం దేవునికి మాత్రం వాడారు అవన్నీ.
వాళ్ళకి తెలుసు, తెలియకేం కాదు, వాళ్ళు ఇంకెక్కువ చదివేశారు థియాలజీ. 4 డిగ్రీలు తెచ్చినాయి ఒక్కొక్కరి దగ్గర. కాకపోతే ఇష్టం గణపరచబట్టం అంటే. ఎక్కడే బుచ్చిరాజపాలెం రాజీవ్ గాంధీ కళ్యాణంలో ఒకసారి నన్ను మీటింగ్ పిలిస్తే నా ప్రసంగానికి ముందు ఒక దైవజనుడికి ప్రార్థనిస్తే ఆ దైవజనుడికి పాస్టర్ అని పిలిచాడండి. ఆయన మైక్ పట్టుకుని మైక్లో స్టేజ్ మీద చెలరైపోయాడు. మొదట దైవజనులకు గౌరవించడం నేర్చుకోండి, దైవజనుల్ని గణపరచాలి, పరిశుద్ధులను సన్మానించాలి, అప్పుడు పెట్టు కోటాలో పొలమని డబ్బులు ఉంటే కోటాలు పెట్టి ముందు నేర్చుకో. ఎందుకంటే అంత పాపం చేయడం అంటే ఆయన రెవరెండ్ అని పిలవాలట. పాస్టర్ని సంబోధించాడు. బీపీ వచ్చింది దానికి. కానీ అంత బీపీ వచ్చింది కానీ వెనకాల నేను మాట్లాడుతున్న సంగతి మర్చిపోయాను. జాగ్రత్తగా సర్దేశాను. తప్పు నాన్న, కోరుకోవటమే దుర్మార్గం అంటే ఆవేశపడటం ఇంకా పాపరా నాయన. ఎందుకంటే నా డ్యూటీ అది. ప్రతిష్ఠితమైన దానిలోని లౌకికమైన దానిని వేరు చేయటం యాజకుని బాధ్యత. ఈ ప్రతిష్ఠించబడ్డ సేవలో లోక సంబంధమైన మాట కానీ క్రియ కానీ వస్తే నేను ఊరుకొని నేను నాకు చెప్తారు పాస్టర్ గారు, ఊరుకున్న తత్వం లేదురా నీకు, ఎందుకురా అన్ని కెలుకుతావు, ఏదో నీ బోధ నువ్వు చెప్పుకొని పోరంటే ఇదే నా బోధ, మరి నేనేం చేయను. మినిస్ట్రీ ఆఫ్ శాంక్టిఫికేషన్ ఆల్ ద టైం. కడగటమే. సర్వీసింగ్ సెంటర్ పెట్టుకున్న తర్వాత బళ్ళు కడగాలి కదా. నేను అప్పుడప్పుడు దానికి ఇంకేమైనా చేయమంటే మరి నేను నా డిపార్ట్మెంట్ అది. దేవునికి స్తోత్రం. మన పిల్లలు కూడా యూత్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ని ఇద్దాం ఉంటారు, కానీ తెచ్చిన కాంచి మెలవండి ఇదని క్లాస్ పెక్తాడు, ఎందుకు వచ్చిందిలే అని సగం తయారు. ఓకే, మీ లెక్క మీరు చెప్పుకుని నా లెక్క నేను చెప్పుకుంటాను, నేసి రక్తమే చెప్పు, నాకు భయం ఏం లేదు. నేను దేవుని ఎదుట మనుషుల ఎదుట మంచి మనస్సాక్షిలో టెన్షన్ లేదు, ఏసు రక్తం ఏం చేయం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం మనకేం తెలియజేస్తుంది? 1, క్రిస్మస్ సందేశం ఏంటి చెప్పండి. 2, 3 మాట చూద్దాం. చూడండి, లూకా సువార్త 1:38. ఏంటండి బాబా మాట అసలు? నీ మాట చొప్పున నాకు జరుగును కాకంటే ఏం జరగాలి ఇప్పుడు? అమ్మా చాలు, ఏం జరగాలంటున్నాను? నీ మాట చొప్పున నాకు అంటే ఏం జరగాలి? తను గర్భవతి అవ్వాలి. ఇప్పుడు వివాహానికి ముందు, ప్రధానం తర్వాత పెళ్ళి ఆగిపోద్ది. అపవాదులు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, తృణీకాలు వస్తాయి. ఇన్ని వస్తే అన్ని క్యాలిక్యులేట్ చేసుకోగలిగినంత వయస్సు, జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి ఎవరన్నా ప్రపంచంలో కోరుకుంటారండి? అమ్మో ఇది నాకు దూరం అగును గాక, ప్రభు నన్ను కనికరించి వేరొకరికి ఈ భారం ఇచ్చును గాక. మోషే ఏమంటాడు? నువ్వు ఎవరిని పిలుతావు అని పిలు ప్రభు, ఇది కొంచెం రిస్క్ లాగా ఉంది, రక్తం చేయ. నువ్వే అంటే నేను సరిగ్గా మాట్లాడలేను ప్రభు అంటే మీ అన్నయ్య ఏదో రకంగా ఎన్ని చెప్తే అన్ని చెప్పాడు యేసు ప్రభు, కానీ ఇంకొన్ని పంపలు ఆయనే పంపాడు. తప్పించుకుందువా అని పాట పాడుకోవటమే. స్టోటుపురం సుధాకర్ గారు రాశారు ఒక మంచి పాట, దేవుని తీర్పు నుండి తప్పించుకోలేమని హెచ్చరిక పాట, ప్రమాణమైన సాంగ్. కనుక ప్రియులారా, నేను మీకు మనవి చేస్తున్న విషయం ఏమిటంటే, అమ్మా నీకు ప్రధానమైంది రేపో మోపో వివాహం అవ్వాలి, కానీ ఈ లోపు దేవుని చిత్తం ప్రకారం నువ్వు గర్భవతి అవ్వాలి, వాక్యమును కడుపులో మోయాలి, పరిశుద్ధాత్మ నీకు సహాయం చేస్తాడు. నింద, అవమానం, తృణీకరం అన్నీ అర్థమైనా కూడా సరే, మా ఆలోచన ప్రకారం వివాహం అవ్వాలి, నా ఆశ ప్రకారం అందమైన కుటుంబ జీవితం ఉండాలి, నా కోరిక ప్రకారం ఘనమైన రీతిలో వివాహం జరగ్గా బంధుమిత్రులందరూ వచ్చి నన్ను సన్మానించాలి, మంచి విలువైన కానుకలు ఇవ్వాలి, గ్రాండ్ రిసెప్షన్ ఉండాలి. ఇవన్నీ నా ఆశలు, ఇవన్నీ నా ఊహలు, ఇవన్నీ నా కోరికలు. కానీ అవన్నీ పక్కన పెడుతున్నాడు. నీ మాట చొప్పున జరగాలి. ఇప్పుడు ఎవడు ఒప్పుకుంటాడంటే ప్రపంచంలో? తన లైఫ్నే సాక్రిఫైస్ చేసేసిందండి. కొత్త బట్టలు కొనుక్కొని వేసుకుందాను లోపు ఇంకోళ్ళు అడిగితే ఇచ్చేయటమే విపచ్చమైన సాక్రిఫైస్. కానీ ప్రస్తుతానికి క్రిస్టియన్లో రివాజ్ ఏమైపోతుంది? కొనుక్కునే చీరలు వేరు, కట్టుకునే చీరలు వేరు, పెట్టుబడి చీరలు వేరు. దేవుని స్తోత్రం. క్రిస్మస్ షాపింగ్కి వెళ్తే అవును ఒక 50 చీరలు ఇవ్వండి, మేము వస్త్రదానం చేయబోతున్నాం.
అవునా అండి? మీరు కట్టుకుంటారు అరేంజ్లో ఎవరికా పెట్టుబడి చీరలే, పెట్టుబడి ఆ సెక్షన్ వేరు ఉంటుందండి. నాకు చాలా సంవత్సరాల క్రితం తెలిసింది ఇది. ప్రతి సంవత్సరం మనం కూడా ఆ ప్రోగ్రామ్ చేస్తాం కదా అనేక మందికి. నేను మా భాషలో వెళ్ళిపోయి 100 చీరలా అని అంటే క్రిస్మస్ కదండి, పెట్టుబడి చీరలా సరే ఇదేం పదం మనకు పెద్ద పరిచయం లేదు మనకు. ఆ పదం తీసుకుంటే అన్నీ అమాయకమైనన్ని మూటలు తీసుకొచ్చి మీదేసేస్తున్నాడు. ఇదేంటంటే ఇవే పెడతారు అంటున్నాడు. మేము కట్టేయే పెడతాం, మంచి చూపించండి. ఇన్నెన్ని పెడతాం అన్నాడు. డబ్బులు లేకపోతే ఈ 100 దగ్గర 50 కొంటాం. 100 కొనాలనుకున్నాం, మన దగ్గర డబ్బులు సరిపోలేదు, 50 కొంటాం. ఇంకా దరిద్రం వచ్చేసింది, 25 కొంటాం. కానీ కొంచెం మంచి మొన్న పాటగారు చెప్పాడు, వాళ్ళు చీరలు మంచి పెట్టారంట ఎక్కడో. అవి ఉతికారు చెప్పాటికి ఒక్కో చీర ఓని ఎంత అయిపోయిందంట. ఇలా దగ్గరికి వచ్చేసినంట. దాన్ని 4 పక్కల 4 పట్టుకొని లాగేసి ఇస్త్రీ చేసినా సెట్ అవ్వలేదు. ఎందుకంటే అలా చేయాలి మరి? నువ్వు కనీసం మంచి భారీ ఖరీదైంది ఇవ్వాలంటే ఖరీదైంది నువ్వే కట్టుకోవద్దు అన్నావు, ఏమని ఎందుకు చెప్తావు? కొంచెం మర్యాదగా ఉండాలి కదా. వాళ్ళు 10 సార్లు కట్టుకున్నప్పుడు దేశప్రభుని తలుచుకోవాలి కదా. ఫోటో కోసమా, మెహర్బానీ కోసమా? తప్పు. జీవితం నేను అన్నాను 10 ఉంటే ఒకటి ఇచ్చేది, దాన్ని సాక్రిఫైస్ అంటారండి. దానం ధర్మం ముష్టి అంటారు. త్యాగం అన్నంత పదం వాడేయద్దు. మరియా తన స్వంత జీవితాన్ని త్యాగం చేసేసింది. తన అందమైన ఆశలు, కోరికలు, ఊహలు మొత్తం క్యాన్సిల్ చేసిపోయాడు. నేను ఇట్లా ప్లాన్ చేసుకున్నాను లైఫ్లో, కానీ నీ మాట చొప్పున జరగాలి. ప్రతి మనిషికి ఒక ఆలోచన ఉంటుంది. ఈ ఉద్యోగం చేయాలి, ఈ కోర్స్ చదవాలి, ఈ వివాహం చేసుకోవాలి, నా మ్యారీడ్ లైఫ్ ఎలా ఉండాలి, ఒక ఆశ ఉంటుంది, ఒక ఆలోచన ఉంటుంది. దాని కొరకు ప్రార్థన చేసుకుంటూ సిద్ధపడతారు, తప్పేమీ కాదు. కానీ ఈలోపు దేవునితో మాట్లాడితే నీ పట్ల నా చిత్తం ఇదని చెప్తే మరి నువ్వేం చేయాలా? లేదు ఉన్నది ప్రీ ఎంగేజ్డ్, ప్రీ ఆక్యుపైడ్. హల్లెలూయా. మై జీసస్ ప్లీజ్ యూ సెలెక్ట్ సంబడి ఎల్స్. నీకు యేసు ప్రభు తప్ప అంత అద్భుతమైన దేవుడు ఇంకొకటి దొరకడు. కానీ యేసు ప్రభుకు నువ్వు తప్ప ఇంకొకటి బోల్డ్ మంది దొరుకుతారు. నీకే ఆప్షన్ ఉండదు, ఆలోచించుకో. యేసు రక్తం ఏం చేయం. ఇప్పుడు అనరు గట్టిగాని, జీర్ణం కాదు నేనా, పచ్చి వెళ్ళకే గొంతులో పడుతుంది. హల్లెలూయా. మరి ఏం చేయం? మనకి యేసు ప్రభు తప్ప ఆప్షన్ లేదు, కానీ యేసు ప్రభుకు నువ్వు తప్ప ఆప్షన్ ఉంటారన్నాను తప్ప. ఈనాడు పోతే ఏబేలు సెట్ అవ్వలేదు ఏంటి? యేసు పోతే యాకోబు సెట్ అవ్వలేదా? సౌలు పోతే దావీదు సెట్ అవ్వలేదా? వస్తీ పోతే ఎస్తేరు సెట్ అవ్వలేదా? యేసు ప్రభు వారికి ఎప్పటికీ ఆప్షన్ ఉంటుంది. నో అన్నామనుకో ఆ భాగ్యం కూడా భరించేస్తుంది. కానీ యేసు ప్రభునే నువ్వు వద్దనుకుంటే నీకు అంత మంచి దేవుడు, ప్రేమగల దేవుడు నీకు ఎక్కడ దొరుకుతాడా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గివింగ్, హంబుల్నెస్, సాక్రిఫైస్, దట్ ఈస్ ద రియల్ మెసేజ్ ఆఫ్ క్రిస్మస్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త 1:24. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగుకొండెను. ఏంటి సరి బాధలో? నాకెందుకు వచ్చిన తలకైన పిల్లని సైలెంట్గా సైడ్ అయిపోదాం అనుకున్నాను. దేవుడు కనపడలేదు, నాన్న ఏ పొరపాటు జరగలేదు. ఆమె గర్భవతి అయింది దేవుని వాక్యం ద్వారా, దేవుని పరిశుద్ధాత్మ కార్యం ఇది. నువ్వు అట్లా అన్యదా భావించొద్దు, తనకి సపోర్ట్గా నువ్వు ఉండాలి నాన్న అని చెప్తే వెంటనే యోసేపు దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము మరియను చేర్చుకున్నాడట. కానీ వాళ్ళు ఏకం కాలేదు. మళ్ళీ అక్కడి నుంచి సత్రంలో పరిగెడతాం, అటు నుంచి నజరేతుకి వెళ్ళిపోవటం, ఐగుప్తుకి వెళ్ళిపోవటం, ఈ పోట్లు, ఈ పరుగులు, ఈ తిప్పలన్నీ ఏంటి? వాళ్ళిద్దరి మధ్యలో శరీరం ఎలాంటి బంధం లేదు. వాళ్ళు ఎవరు మట్టుకు వాళ్ళు పరిశుద్ధంగా ప్రత్యేకంగా బతుకుతున్నారు. కానీ కలిసి ప్రయాణం, ఈ పరుగులు, ఈ తిప్పల్లో, జనసంఖ్యలో భర్త పేర్లు యోసేపు, భార్య ప్లేస్లో మరి ఏమో కొడుకు పేరు యేసు ప్రభు. నిజానికి వాళ్ళు భర్త కాదు, భార్య కాదు, వీళ్ళకి పుట్టిన కొడుకు కాదు. ఏంటి చిత్రం అంతా?
దేవుని చిత్తం కదా, దేవుని పని కదా, దేవుని రాజ్యం కదా అని వాళ్ళు సమర్పించుకున్నారు అంతే. ఆమేన్, హల్లెలూయా. తనకు భార్య కాలేదు, ప్రధానం మాత్రమే అయింది. కానీ దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం యోసేపు ఈ మొత్తం ప్రాసెస్లో, ఈ శ్రమలో, ఈ తరువబడుట, ఈ వెలివేత, ఈ నింద, ఈ అవమానం, ఈ ప్రసవ వేదన అన్నిటిలో మరియకు తోడుగా నిలబడ్డాడు. అవునా కదా? కాబట్టి నన్ను క్రిస్మస్ మెసేజ్ ఏంటి? సపోర్ట్ చేయటం. ఆమేన్. నీవే దేవుని చేత ఎంపిక చేయబడలేదేమో, నీవే పిలువబడలేదేమో, ఆ భాగ్యం నీకే దక్కలేదేమో ఒకవేళ. కానీ ఒకవేళ ఆ ఎంపికలో, ఏర్పాట్లో ఉన్న వారికి నువ్వు సహకరించగలవేమో. దేవుని సేవ కొరకు ప్రభు ఆ కార్యాన్ని చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 2వ అధ్యాయంలో 13 వాక్యం చూద్దాం. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగుగాక. ఈ దూత ఎవరు? వర్తమానికుడు. సైన్య సమూహం ఎవరు? క్వైరు. ఈయన ప్రసంగం ఇది అయిపోయింది, వాళ్ళ పాఠాలు పాడుకోవాలా. వీళ్ళు ఆయన కలిసి పాడారంట. స్తోత్రం చెప్పండి. ఎవరి గంతో లేచి వెళ్ళిపోవాలా, ఎవడు వంతు పరకవాడు ఎగిరి వెళ్ళిపోవాలా, అందరు కలిసి దేవుని మహింపచ్చు. నేనేమని చెప్తున్నానంటే, క్రిస్మస్ యొక్క సందేశమే ఐక్యత, యూనిటీ. ఆ మాట మీకు అవుతుందా? క్రిస్మస్ సందేశమే ఇవ్వటం, క్రిస్మస్ సందేశమే తగ్గించుకోవటం, క్రిస్మస్ సందేశమే సాక్రిఫైస్, త్యాగం చేసుకోవటం, క్రిస్మస్ సందేశమే సపోర్ట్ చేయటం దేవుని పనికి, క్రిస్మస్ సందేశమే ఐక్యతగా ఉంటాం. ఆమేన్ అనండి గట్టిగా. హల్లెలూయా. లూకా సువార్త 2వ అధ్యాయం 17వ వచనం. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. ఏం చేశారంట? క్రిస్మస్ సందేశమే ప్రీచింగ్. ఆమేన్. నువ్వేది చూసావో, ఏది నమ్మావో, ఏది పొందావో, ఏం ఆరాధించావో దాన్ని ప్రకటించడమే క్రిస్మస్ సందేశం. సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోవటం కాదు. వచ్చారట, ఆరాధించారంట, వెళ్తూ అందరికీ ప్రకటిస్తూ వెళ్తున్నారంట. అబ్బా, మంచి దేవుడు మాకు దొరికాడు, మంచి ఉపదేశం మాకు దొరికింది, మంచి సహవా. సైలెంట్కి వెళ్ళిపోతే ఉపయోగం ఉంది? నువ్వు చెబుతా వెళ్ళాలి, ప్రకటిస్తూ వెళ్ళాలి, ప్రచురించాలి. క్రిస్మస్ మెసేజ్లో కీలకమైంది టు ప్రీచ్ ద గుడ్ న్యూస్. ఇక చివరిది 7వది చెప్తున్నాను. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. ఆమేన్. తూర్పు దేశపు జ్ఞానుల గురించి ఎంతో ఘనంగా చెప్పుకుంటాం కదా. వారు చేసిన పని ఏమిటి చూసారా? వారు చేసిన పని ఏంటి తెలుసా? వారు ఆ ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరిని చూశారు, యోసేపు చూశారు. శిశువును చూసి అత్యానంద భరితులై యేసుకు మాత్రమే సాగిలపడి పూజించి బంగారము, సాంబ్రాణి, బోలమును కానుకలుగా ఇచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అక్కడ కానుకలు అనేవి దేనికి సూచనగా? బంగారము, సాంబ్రాణి, బోలం ఎందుకు ఇచ్చారు? బంగారమైన పరిశుద్ధతకి, దైవత్వానికి సూచనగా. సాంబ్రాణి సువాసన కదా, కీర్తి ప్రతిష్టలకు సూచనగా. బోలము భయంకరమైన చేదు, ఆయన అనుభవించవలసిన సిలువ మరణానికి సూచనగా వారు సమర్పించారు. ఇవి అదే పెద్ద ప్రసంగం, కానీ దాని జోలికి పోకుండా నేను ఒక మొక్క చెప్తున్నాను సింపుల్గా. రాజుకు తగినట్లుగా, ఆయన స్థాయికి తగినట్లుగా వారు ఆయన ఆరాధించారు, వారు ఆయన పూజించారు. దేవునికి స్తోత్రం చెప్పండి. 7 విషయాలు మీ ముందుకు తెస్తున్నాను. దేవుని మాట ఏమిటంటే, క్రిస్మస్ సందేశం ఏంటి? క్రిస్మస్ మనకి ఏ సందేశం ఇచ్చింది? బాగా పిండి వంటలు చేసుకొని తినమని, ఖరీదైన జీవితం జీవించమని క్రిస్మస్ బోధించిందా? క్రిస్మస్ సందేశం ఏంటండి? దేవుడు తన సొంత కుమారుని ఇచ్చేశాడు, ఒకటి. రెండవది, కుమారుడు బాగా తగ్గించుకున్నాడు. మూడవది, మరియ త్యాగం చేసింది. నాలుగవది, యోసేపు సపోర్ట్ చేశాడు. ఐదవది, దూతలు, వర్తమానికులు కలిసి ఐక్యంగా ఆరాధన చేశారు, పాడారు.
ఐక్యంగా కలిసి పనిచేశారు. 6వది ప్రకటిస్తూ వెళ్ళారు, ప్రచురిస్తూ వెళ్ళారు. 7వది ఆయనకు తగినట్లుగా విలువతో రాజు స్థాయికి తగినట్లుగా వారు ఆయన్ని ఆరాధించేశారు. ఆమేన్. క్రిస్మస్ మెసేజ్ ఈ 7 అనుభవాలు మీలో ఉన్నాయా చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. ఆ అనుభవాలకు వస్తేనే ఈ సందేశం నీకు అర్థమైనట్లు. కనుక ఈ దినం మనకిచ్చిన సందేశం ఆడంబర జీవితం కాదు, మనం హెచ్చించుకోవటం కాదు, దుబారా ఖర్చులు కాదు, తగ్గించుకోవటం, త్యాగం చేసుకోవటం, సహకరించటం, ఐక్యతగా ఉండడం. ఈ అనుభవాలన్నీ సాధన చేస్తేనే నువ్వు దేవుని మహింపరిచినట్లు. ప్రభు ఆ కృపని అనుగ్రహించునుగాక. ప్రార్థన.